తాగు దిగాలిగా. ఎవడైనా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెద్ద మనుషులు తీసుకెళ్తారు, ఇలా బొంగు తాగెళ్ళరు. బొంగు కాదన్నా బంగ్ బంగ్. మీ ఇద్దరు గొడవకి మనిషి చెప్పి కట్టయింది తెలుసా? అయినా ఒక ఏడాది బాగుంటుంది ఉన్నాడా చూడలేదు, తెలియదా మీకు? నాని, ఒరే నానిగా. అన్నా వస్తున్నా. భోంచేసావా? ఏంటన్నా? వీటి గురించి వివరంగా చెప్పు. ఇవి నైజాం నవాబు నగలన్నా. వీటి విలువ 2400 కోట్లు. అంతనా? అవునులడ్డా, మా నైజాం నవాబు గారు నగలే కదా. మా స్టేట్ జనానికి ఒకసారి చూపిస్తానని సీఎం గారు అడిగితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించారు. ఇదిగో మ్యూజియంలో పెట్టారు. ఇన్నాళ్ళు చేసినన్ని ఒకెత్తు, ఇదొక్కటే ఒకెత్తు. అయ్యో చాలా డేంజర్ అన్నా. అక్కడ AK-47 సెక్యూరిటీ ఉంది. మన 1947 ఐడియాలు పనికిరావు, ఏసేస్తారు. అన్నా లేటెస్ట్ ఐడియాలు నేను చెప్తానన్నా. నువ్వేం చదివావరా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలుపొద్దు. ఆ కమిషనర్ ఉన్నంత కాలం మనం ఇక్కడ దగ్గిన అక్కడ సౌండ్ వినబడుతుంది. రేయ్ అన్నా, అర్జెంటుగా వెళ్ళి ఆ జమిని తీసుకురండి. బచ్చానా? ఆహా, జమిని. మనీషా, ఆ రోజు మీ ఇంటికి వచ్చింది గొడవ చేయడానికి కాదు, ప్లీజ్ నేను చెప్పేది నమ్ము. ఏంటి జమిని, బాగున్నావా? ఏంటి చిక్కిపోయినట్టున్నావు? కొత్త షర్ట చాలా బాగుంది. అర్జెంటుగా లడ్డన్నా నిన్ను తీసుకురమ్మన్నాడు. మనం 100 మడ్డలు చేసినా రానని తినకం. లడ్డన్నా నువ్వు కలిశారనుకో బెజవాడిని బేరం పెట్టేయచ్చు. నేను మానేసాను, వెళ్ళండి. లడ్డన్న నెంబర్ 1 అయితే నువ్వు నెంబర్ 2 కదా. ఏంటి జమిని, నీకు రౌడీజం కొత్త లేక జనాలను కొట్టడం కొత్త? నేను చెప్పేది వినండి, నేను మారిపోయాను, వెళ్ళండి. ఏ జమిని, గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన భక్తులైపోరమ్మా. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కేవాళ్ళు ఉంటారు, నీలా ఉండి నొక్కేవాళ్ళు ఉంటారు. జమిని రా, జమిని సార్. గుడ్ మార్నింగ్ సార్. కాదు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. రండి సార్. గుడ్ ఈవినింగ్ జమిని. బ్యాడ్ ఈవినింగ్ జమిని. ఏ నిర్ణయించుకున్నావు జమిని? ఈ బల్లూగుతున్నట్టు జమిని మనసు కూడా ఊగుతుంది కదూ. ఎంత ఊగినా టీ తాగడం పూర్తయ్యే వరకేగా ఈ టైము. ఇవాళ రెండిట్లో ఏదో ఒకటి తేలిపోతుందిలే. జమిని జమిని, టీ అయిపోతుంది. ఇదేరా రెండిట్లో ఒకటే. టీ అయిపోయిందిరా రే.
ఎక్కడికి వచ్చారు? నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు సార్. రౌడీగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. ఇండియాలో నీకొక్కడికే కోపం వస్తుంటే ఏమైంది జమినీకి అని ఆలోచించేవాడిని. మనిషి అన్న ప్రతివాడికి కోపం వస్తుంది. నాకు మీ ఇద్దరిని ఎన్కౌంటర్లో చంపాలన్నంత కోపం వచ్చింది. మళ్ళీ ఆలోచించబట్టేగా సెకండ్ థాట్కి వచ్చాను. నువ్వు అలాగే ఆలోచించు. లేదా కోపం ఎప్పుడొస్తుందో అప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో మా అమృతంగమయ. ఏది చెప్పు? చెప్పు. అసతో అసతో వద్దు సార్, నా నోటు పాన్ దొరుకుతుంది తప్ప ఈ పద్యాలు శ్లోకాలు తిరగవు సార్. సరే, కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్క పెట్టు. 10 లెక్క పెట్టే లోపు ప్రకాశం బ్యారేజే బద్దలైపోతుంది సార్. ఈ లెక్క పెట్టాలు శ్లోకాలు నాకు వద్దు సార్. ఈ ఫోటో నా పాకెట్లో పెట్టుకున్నాను సార్. ఈ ఫోటో చూసే చాలు సార్, నా కోపాన్నే కాదు నన్ను నేనే మర్చిపోతాను సార్. పాకెట్లో ఫోటో పెట్టుకు తిరగడానికి నేనేమన్నా హీరోనా? కాదు సార్, మనిషి, దేవుడు లాంటి మనిషి. అత్తయ్య పెక్కించే ఆ కళ్ళు. ولاتي ما في رحم لتي من فرعين دي راحت وسدتي سيدتي واسمع فرعينتي ولاتي ما في رحم. ఎవరయ్యా నువ్వు? ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్స్. గుడ్ నైట్ అంకల్. కాలేజీలో చేరడానికి వచ్చాను. నువ్వు కాలేజీలో చేరడానికి వచ్చావా? అవును సార్, నా పేరే లడ్డా. జెమినీ కంటే పెద్ద రౌడీని. వాడికి బిఏ సీట్ ఇచ్చారు, నాకు ఎంఏ సీట్ ఇవ్వండి సార్. కర్మయ్యా కర్మ. కర్మయ్యా కర్మ. మనీషా, నువ్వు నాకు నచ్చావు. నువ్వు లేక నేను లేను. మంది పవిత్ర బంధం. రా పెళ్లి చేసుకుందాం. ఏ రౌడీని లవ్ చేయకూడదా? మరి వాడు రౌడీగా. మా ఇద్దరిది ఒకే రూటు. కత్తి పట్టు, పంచాయతీ పెట్టు, పీక కట్టు. మరి వాడిని ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమించాలి. నిన్నే కాదు, ఏ రౌడీ రాస్కస్ ని లవ్ చేయను. నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. రా చంపా. నువ్వు మాట్లాడుతున్నది మారిన జెమినీతోరా. అదే పడమట లంక జెమినీ అయి ఉంటే బెజవాడ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ఇప్పటికి పూర్తయిపోయేవాడివి. నా రూట్కు రావద్దు. రేయ్, నేను నీ రూట్కి రాకూడదంటే రేయ్ నాకు నైజాం నగలు కావాలి. హైదరాబాద్ వెళ్ళి నీ బుర్రతో వీటిని నాకు దోచిపెట్టు. లైఫ్లో నీ జోలికి రాకుండా ఏ దుబాయ్కో వెళ్ళిపోతా. రేయ్ రేయ్, ఇదేంటో తెలుసా? జేకబ్ డైమండ్ రా. అసలు దీని విలువెంతో తెలుసా? ఎంత? రే తిక్లోడా, 400 కోట్లు. అసలు 400 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? 000. 3 సున్నాలా? రే తోలుమందం, ఇవి నిజం నగలరా. మ్యూజియం చుట్టుపక్కలకి వెళ్తే కాల్చి పారేస్తారు. ఏ జెమినీ 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 ఆగు జెమినీ.
ఆ కమిషనర్ కూడా మనల్ని కాల్చి పారేద్దాం అనుకున్నాడు. కానీ నీ బుర్రతో మనం బయటపడ్డామా లేదా? నీ బుర్ర పవర్ నాకు తెలుసురా, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు మనీషా నట్వల్లలు కావాలంటే నాకు బాదుషా నగలు కావాలి, అంతే.